11 వచనాలను ఒకసారి మరలా చదవండి. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధము చేయవలనని ఉండగా, ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని. ఒక గొప్ప స్వరము పరలోకమందు పలుకుట వింటూ ఉన్నాడు. దానికి గొప్ప స్వరము అని పేరు పెడుతూ ఉన్నాడు. ఎందువల్లంటే ఆ స్వరము చెప్పిన మాట, ఆ స్వరము నుంచి వచ్చిన మాట అక్కడ ప్రతిధ్వనిస్తూ ఉంది. ఏమని, ఎంత ఘనంగా ప్రకటిస్తున్నాడు ఆ 3 అంశాలను చూడండి. రాత్రింపగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక. చూడండి ఇక్కడ అపవాది పడిపోబడి ఉన్నాడు, వాడు పడద్రోయబడి ఉన్నాడు అనేటటువంటిది ఒక ఆర్భాటముగా, ఉత్సాహముగా, ఘనంగా పలకబడుతున్న మాట. మనం గతంలోని ఈ అంశాలను మనము ధ్యానించాం. ఒక నిమిషం ఆగు తల్లి. ఇక్కడ అపవాది ఎవరిని వ్యతిరేకముగా లేక ఎవరికి సమానమైన స్థితిని కోరాడు అంటే, తనను ఎవనితో పోల్చుకున్నాడు అంటే, ఇద్దరు వ్యక్తులను అక్కడ దేవుడు బయలుపరుస్తున్నాడు. చాలా మంది ఎరుగక దేవుని తండ్రి అయిన దేవునితో సమానునిగా చేసుకోవాలని ఆశించాడు, అందుకే పడిపోయాడు అనే భావాలు కలిగి ఉంటారు. కాదు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఈ ముగ్గురు ఏకమే, ఒక్కటే. కానీ వారు ముగ్గురు నీ నిమిత్తము, నా నిమిత్తము ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్రను తీసుకున్నారు. ఒక్కొక్క భాగము వారిది. ఏర్పాటులు 3 భాగాలుగా చేశారు సమస్త సృష్టిని. తండ్రి అయిన దేవుడు, నేను సృష్టిని నిర్మాణం చేయాలి అని ఒక నిర్ణయాత్మకముగా ఒక నిర్ణయం తీసుకున్నవాడు తండ్రి. తండ్రి ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నాడో, ఇక సృష్టించిన ఆయన మరి ఒక ఆయన ఉన్నాడట, ఆయన కుమారుడు. ఆ సృష్టికర్త. అందుకని సమస్తము ఆయన లేకుండా కలుగలేదు యోహానంటూ ఉన్నాడు. ఈ సృష్టికర్త పేరు మహోన్నతుడు. కీర్తనకారుడు 91లో అదే అంటున్నాడు, మహోన్నతుని చాటున నీవు నివసించాలి. ఏ వ్యక్తి మహోన్నతుని చాటున నివాసం ఉంటున్నాడో ఆ వ్యక్తి సర్వశక్తుని నీడన విశ్రమించేవాడు. ఈ మహోన్నతుడు తండ్రి నామమున భూమి మీదకు మన నిమిత్తం వచ్చిన వాడు, మన కోసము ప్రాణము అర్పించి మన కోసమై ప్రాణము పెట్టుట కాదు, తిరిగి లేవటము కూడా. మన కోసం తిరిగి లేచాడు. ఎందుకంటే ఆయన లేవనిది నీవు ఆయనతో లేపబడలేవు. ఆయన పేరు మహోన్నతుడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. తండ్రి ఈ సృష్టి గురించి ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని రూఢి చేసి నెరవేర్చిన వాడు యేసయ్య.
ఆ నెరవేర్చిన ఆ కృప భద్రంగా నీలో నాలో పరిపూర్ణత వైపు నడిపిస్తూ అనుదిన ఆహారము చేత నిన్ను పోషిస్తూ వాక్యాహారము చేత బలపరుస్తూ నిత్య రాజ్యానికి నిన్ను సిద్ధము చేస్తూ నీ చుట్టూ నీలో నీతో కలిసి నడుస్తూ కాపలా అధ్యక్షత వహిస్తున్న ఆయన పేరు పరిశుద్ధాత్మదేవుడు. అయితే వాడున్నాడే, వాడు ఈ మహోన్నతునికి వ్యతిరేకంగా అంటే కుమారుడైన యేసుక్రీస్తుతో సమానుణ్ణి చేసుకుని తండ్రి అయిన దేవుని ఎదుట తన ఘనతను పొందుకోవాలని ఏమీ లేని దానికి ఆర్భాటాన్ని ప్రకటించుతూ ఉన్నాడు. కారణం అతడికి కలిగిన అతిశయాస్పదం. అనేకులు అతనిని పొగుడుతూ ఉన్నప్పుడు ఈ పొగడ్త ఎంత బలహీనమైనదో, లోకములో ఈ పొగడ్త కోసము పడనేవారు ఘనత కోసము గొప్పతనం కోసమని నీ పొగడ్త అనే మత్తు జల్లినప్పుడు అది నిన్నెలా బలహీనులు చేస్తుందో సాక్షులుగా పడవస్తూ ఉంది. ఆ మనుషుల కోసమని ఈ ప్రాకులాట, ఇదే అధికారము, ఘనత ఇవన్నీ కలిగినప్పుడు ఈ పొగడ్త ఎంతో మధురంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ లోకములో కూడా అదే ఛాయలో ఆనాడు వాడు అక్కడ నుంచి పడిద్రోయబడి ఉన్నాడు. ఆడు భూమి మీదే పడ్డాడట. ఈ భూమి మీద పడ్డవాడు, ఈ భూమి మీద సృజించబడింది కనుక ఈ సృష్టిని వాడు పాడు చేయడం ప్రారంభించాడు. ఒక మత్తు జల్లుతాడు. ఆ మత్తులో నీవు పడిపోయినంత కాలము ఇంజెక్షన్ ఇస్తారు కదా, మత్తిస్తే లేవలేడు, మత్తిచ్చాక కదలలేడా, తనకు వినిపిస్తూ ఉంటుంది కానీ చేతన పరిస్థితి ఉండదు. తను గమనించలేని పరిస్థితి, ఎరగలేని స్థితి, అపస్మారక స్థితి. ఈ మత్తులో పడి అధికారం అనే మత్తు, వ్యామోహం అనే మత్తు, ఘనత అనే మత్తు, గొప్పతనం అనే మత్తు, ఇది ముంచి 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 చివరకు లాక్కొని పోతుంది. ప్రియ దైవజనమా, వాడు పడిపోయిన వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? తనకు కలిగిన సమయము కొంచెమే, తనకు కలిగిన సమయము కొంచెమేనని తెలుసుకున్నవాడు అలా వాడు పడి అనేకులను బలహీనపరుస్తూ ఉన్నాడు. ఈ రోజున దేవుని ప్రజలలో కూడా ఈ బలహీనతలలో మగ్గిపోతున్న వారు బయటికి రాలని దేవుడు పలుసార్లు హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు. కానీ వారు బయటికి రాలేక, లోపల ఇమడలేక, బాధలు వెదలతో మానసికంగా కుంగుతూ ఒకరోజు బయటకు వచ్చి కన్నీళ్లు కార్చి మరొక రోజు మరలా ఇరుక్కుని రెండిటి మధ్యలో నలుగుతూ ఉన్నావా? జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. వాడు పడిపోయి ఉన్నాడు. అపవాది వాడి పేరు. వాడికున్న గుణాలు తెలియచేస్తున్నాడు. సహోదరుల మీద ఫిర్యాదులో నేరము మోపువాడు. ఇప్పుడు చదువమ్మా ఆ మాటను 11వ వచనాన్ని మరలా చదువుతాను. 10-11. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక. ఇప్పుడు చూడండి, రాత్రింబవళ్ళు వాడి డ్యూటీ అది. ఈ రోజున నీ నోటి మాట ఎలా ఉండాలో దేవుడు తెలియజేస్తున్నాడు. నీ హృదయ ఆలోచన ఎలా ఉండాలి? సహోదరుల మీద ఇటుది అటు, అటుది ఇటు నీవు నీ నోట పలికావు అంటే
ప్రభు అంటున్నాడు, ఒకవేళ ఒకనిలో నీకు దోషము కనపడితే వారిని ప్రత్యేకముగా నీవు పిలిచి తెలియచి రహస్యంగా. కానీ అలా చేసేవాళ్ళు ఎంతమంది? ఎక్కువ శాతం ఎంతమంది కనపడుతున్నారు? నాకు ఒక పొరపాటు కనబడింది అంటే ఇక ఒకరికి లేక ఇద్దరికి చెబితే వాళ్ళిద్దరు నలుగురికి అలా తిరిగి 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 చివరకు నీ చెవులకు వచ్చేసరికి 50లు 10లు 100ల సంఖ్యలోకి వెళ్తుందేమో. ఈ రోజున విశ్వాస జీవితము ఎలా ఉండకూడదో దేవుడు అక్కడ తెలియచేస్తున్నాడు. రాత్రి మొవళ్ళు వాడు కాచుకొని నీ పక్కనే ఉంటాడు. నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నేను కన్నీళ్లు విడుస్తున్నాను కదా, నేను ఆత్మను పొందాను కదా, కాబట్టి నేను వాడు పారిపోయాడు, నేను నిర్మలుడను అనుకుంటున్నావా? వాడు నీతో పాటు నీ పక్క నుంచి నడుస్తాడు. భుజానికి భుజము తాకదంతే, పక్క నుంచి నీవు మనోనేత్రాలు వెలిగించబడితే వాడు నీ పక్కనే, నువ్వు పక్కన కూర్చుంటే నీ పక్కన ఆనుకోడు. అప్పుడు ఎప్పుడు అనుకుంటాడు? ఎందుకంటే రహస్యంగా పితూరి, దాన్ని పితూరీలు అంటే రహస్యంగా చెప్పేది ఈ చెవుకి ఎంత దూరం ఉంటుంది? పక్కనే ఉంటది, అంత దగ్గరలో ఉంటాడు. ఎప్పుడైతే నీవు పలుకుతూ ఉన్నావో నోటి మాటతోటి నీ హృదయ తలంపులలో వాడు ఎక్కిస్తూ ఉంటే, మెదడు పనిచేస్తూ ఉంటే నాలుకకి మాట్లాడు. అప్పుడు వాడు నీ నాలుక మీద వచ్చి చేరతాడు. వాడు ఎక్కడ ఉండడో నీ నాలుక మీద వాడు చేరతాడు. ఈ చేరిన వాడు నిన్ను భ్రష్టమైన స్థితికి దిగజారుస్తాడు. కానీ నేను ఇంకనూ వెలుగులో ఉన్నాను. ఆ దినము ఏ రోజు దినము ఆ రోజుదే. ఈ మాట గుర్తు పెట్టుకోండి. మనము చూడబోయేది ఏ నాటిది ఆనాడే, కానీ ఫలితం ఆ రోజు రాదు, మర్నాడు వస్తుంది. అన్న తర్వాత సమయములో వస్తుంది అంటూ ఉండగానే, అనబోయే ముందే రాదు. నోటి నుండి బయటకు వచ్చిన తర్వాతే ఇక ఫలితం ఉంటది. ఈ లేఖనములో ఈరోజు ఆ మాటలు కూడా మనము గమనించగలమా? ఎంత భయంకరమైన పరిస్థితి. ఇప్పుడు చదువమ్మా. గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి తామిచ్చిన సాక్ష్యము. గత వారం మనము గొర్రెపిల్ల రక్తమును బట్టి, యేసు క్రీస్తు రక్తమును బట్టి నీవు సాక్షివై ఉండాలి. నీవు నేను మనము ఆయనను బట్టి సాక్ష్యము. ఈ సాక్ష్యము అనగానే అనేకులైన వారు వాక్యం చెబుతూ ఉంటారు. చెబుతూ నేను కొద్దిగా పక్కకొస్తాను అంటాడు. నేను దేవుని మాట కాదు, నా మాట అయిపోయా. నీ మాటకు స్థానమేది? దేవుని పరిశుద్ధ స్థలములు, దేవుడు మహిమ పొందవలసిన స్థలములో నేను పక్కకొస్తాను అని నీవు అన్నావు అంటే అది పక్క మాటే. అవి మనకు అవసరపడదు. పక్క మాటకొచ్చి మరలా లోపలికి వస్తాను అంటే కొంత అటు ఇటు. మన గ్రూపులో ఉన్న వీలు లేదు. అట్టివారు లేరని నమ్ముతూ దేవునికి మహిమకరంగా స్తోత్రం చెల్లించుకుందాం. హల్లెలూయా. అనేక సంఘాలు, అనేక ప్రాంతాలలో ఈ క్రమాలు జరుగుతున్నాయి.
లోకములో ఉండే వార్తలను మోస్తూ, లోకములో ఉండే కథలను, ప్రియ దైవ జనమా, సాక్ష్యము వేరు, సాదృశ్యము వేరు, ఉపమానము వేరు. ఈ మూడు కానివి, ఈ మూడు కానివి వ్యర్థమైనది. అది తన ఆలోచన మాట, తన జ్ఞాన సంబంధమైన మాట. ఈ ఒక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము. ఈ లోక జ్ఞానము వెర్రితనము. ఆ వెర్రిని మనము మోయువారము కాము. కాబట్టి ఇదిగో ఇక్కడ అంటూ ఉన్నాడు, గొర్రె పిల్ల రక్తం. ఈ రక్తం ఎప్పుడు ప్రారంభమైనదో తెలుసా? ఆనాడు కయ్యేను, హేబేలులు వారెంతో ప్రారంభించారు. ఆదాము పాపము చేసిన వెంటనే దేవుడు ఒక బలిని ఏర్పాటు చేశాడు. అది ఆత్మ సంబంధముగా ఆ ఏదేను ప్రారంభ దిశ మందే. జగత్తు పునాది వేయబడిన ఆ క్రమములో జగత్తు ఉత్పత్తి మొదటి బలి అది. ప్రకటన 13వ అధ్యాయం 8వ వచనం అంటూ ఉన్నాడు చూడండి. భూ నివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జగత్తు ఉత్పత్తి మొదలు ఫస్ట్ అదే జరిగింది. ఒక గొర్రె పిల్ల వధించబడింది. ఆ తరువాత కయ్యేను, హేబేలులు వచ్చారు. కానీ దేవుడు కయీను పంట పొలములలో తీసుకొని వచ్చిన ఫలమది. కానీ అది మంచిదై ఉండవచ్చు, శ్రేష్ఠ ఫలమై ఉండవచ్చు. కానీ అది ఇంకను ప్రథమ ఫలమైన పంట అయి ఉండవచ్చు. కానీ దేవుని సంకల్పం ఏమిటో తెలుసా? ఈ ప్రజలు లోపలికి రావాలని ప్రయాసపడుతూ ఉన్నారు. ఇదిగో నన్ను దర్శించాలని, ఏదేనులో తిరిగి ప్రవేశపడాలని వారు ఆశిస్తూ ఉన్నారు. కానీ పంట పొలాలలో ఉన్న పరిగెలను బట్టి కాదు, ఒక బలి జరగాలి, ఒక బలి జరగాలి. హేబేలు ద్వారా దేవుడు లోకానికి బయలుపరుస్తూ ఉన్నాడు. హేబేలు గొర్రె పిల్లను తీసుకొని వచ్చినప్పుడు దానిని అర్పణను దేవుడు స్వీకరించాడు. కారణం అందులో ఒక బలి జరుగుతూ ఉన్నది. అదుగో సమస్త లోక పాప భారములను మోసుకొని పోగుచున్న ఒక గొర్రె పిల్ల. ఆనాడు హేబేలు ద్వారా లోకానికి పరిచయం చేసిన, ఇదిగో ఆదాము అవ్వలు పాపము చేసినప్పుడు జరిగించిన ఆ బలి యొక్క గొర్రె పిల్లను అబ్రహాము కాలం చూపిస్తూ ఉన్నాడు. అబ్రహాము కాలములో ఒక గొర్రె పిల్లను చూపిస్తూ ఉన్నాడు. మొరియా కొండ మీద చూపిస్తూ ఉన్నాడు. ఆ యొక్క ముళ్ళ పొదలలో చిక్కుపడిపోయిన గొర్రె పిల్ల ఆనాడు ఆ యొక్క ఆదాము కాలములో చూపిన గొర్రె పిల్ల సాదృశ్యంగా శరీర రీతిగా ఇక్కడ చూపుతూ ఉన్నాడు. అది ముళ్ళుతో చిక్కబడిపోయింది, పొదలలోనికి చిక్కబడిపోయింది. కారణం ఆదాము చేసిన ఆ పాప ఫలితము ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలే. ఆ గచ్చ పొదలు ముళ్ళ తుప్పలతోటి నింపబడిపోయినటువంటి ఆ గొర్రె పిల్ల చిక్కుబడిపోయింది. దీనినే యేసయ్య సాదృశ్యంగా కూడా తెలియచేస్తూ ఉన్నాడు. పొత్తి గుడ్డలతో చుట్టబడ్డాడు. ఆ పొత్తి గుడ్డలు మరేదో కాదు, నీవు చేసిన అపరాధం, నేను చేసిన పాపము ఆయనను చుట్టుకొని. ఆనాడు ఆ గొర్రె పిల్లను తీసుకొని వధించాలి. ఖడ్గమా, గొర్రెలు చెదరిపోకున్నట్లు నా కాపరి మీద పడము, కాపరిని చంపివేయి. అది క్రీస్తులో నెరవేర్చిందాడు. క్రీస్తులో నెరవేర్పు జరుగుతుంది. తర్వాత ఇదిగో అందరినీ సమకూరుస్తూ ఉన్నాడు. ఈ రోజున ఈ భూమి మీద అంతటా ఆయన మహిమను కుమ్మరిస్తూ ఉన్నాడు. ఎంతటి గొప్ప దేవుడు! ఆనాడు దేవుడు చేసిన బలి, హేబేలు ద్వారా ప్రకటిస్తూ ఉన్న బలి, అబ్రహాము ద్వారా ఆ యొక్క సీయోను కొండ మీద ఏర్పాటు చేసిన బలి, అదే గొల్గతాలో కలువరి శిలువ బలి యేసు క్రీస్తులో జరిగించి ఉన్నాడు. తన ప్రాణమును పెడుతూ ఉన్నాడు. ఎంతటి గొప్ప దేవుడు! ఎంతటి గొప్ప దేవుడు! చూడండి, ఇక్కడ అంటూ ఉన్న మాట మనము ఇప్పుడు గమనించండి. ఇదిగో
ఏర్పరచబడిన క్రమం. ఈ రోజున నీవు నేను ఇదిగో ఆయన సన్నిధిలో ఉన్న ఆ రక్తపు విలువ మనలను వెలిగిస్తూ ఉండాలి. గొర్రె పిల్ల రక్తమును బట్టి ఒక సాక్షిగా ఉండాలి. అనగా ఆ రక్తము కలువరిలో చేసిన త్యాగం, అది స్వార్థ అనేకులకు ప్రకటించడం. దాని కాని మాట మన నోట దేవుడు ఉంచకుండును. అది కాని మాట మన హృదయాంతరంగాలలో రాకుండును గాక. గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన ఆ సాక్ష్యం ఒకటి ఉన్నదట. ఈ సాక్ష్యము గురించి తెలియచేస్తూ ఉన్నాడు. ఒకటి సాక్ష్యము గురించి, రెండవది ఇదిగో ప్రాణమును గురించి. చదువు తల్లి ఇప్పుడు 11లో. వారి గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు చూడండి, గాని ఇక్కడ 3 మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. గొర్రె పిల్ల రక్తము, రెండవది సాక్ష్యము, మూడవది తన ప్రాణమును కూడా ప్రేమించలేదు. ఒకటి ప్రాణం యొక్క స్థితిగతులు, ఒకటి గొర్రె పిల్ల రక్తము యొక్క పరిస్థితులు, మూడవది అనగా ఇంకొకటి సాక్ష్యం. చాలా మంది సాక్ష్యాలతోటి నిలబడు వారు ఉన్నారు. సాక్ష్యాలు చెప్పుకొని దాటిపోయే వాళ్ళు ఈనాడు అనేకులు ఉన్నారు. సాక్ష్యం చెబుతావు, సాక్షిగా ఉండాలి. దేవుడు సాక్షి ఎవరు తెలుసా? శరీర సంబంధమైన సాక్షి కాదా, ఆత్మ సంబంధమైన సాక్షి ఒక ఆయన ఉంటూ ఉన్నాడు. ఈ సాక్ష్యాన్ని గురించి నీవు క్లుప్తముగా జాగ్రత్తగా కొన్ని మాటలు ధ్యానించాలని దేవుని సంకల్పము ద్వారా ఈ దినము మనము తెలుసుకుందాం. నీవు ఈ దినాన ఆయనకు సాక్ష్యములు కాసేపటికి చెబుతారు. దానినే సాక్ష్యం అందామా? సాక్ష్యం అంటే అదా, ఇంకేమైనా ఉందా? సాక్ష్యం బట్టి తామిచ్చిన సాక్ష్యము అనగానే మొదలు పెడతాయి అనేక స్వరాలు. నాకు నిన్న జలుబుందయ్యా, ఇప్పుడు తగ్గిందయ్యా. రేపు రాదా? నాకు జ్వరం ఉందయ్యా, పోయిందయ్యా. రేపు మరలా మరొక దినము రాదా? మరి ఏంటి ఈ మాటలో ఉన్న? అది మంచిదే. అనేకులు బలపడడానికి దేవుడు సాక్షార్థమై ఉండమన్నాడు. సాక్ష్యము యొక్క మరి ఒక ఆత్మ సంబంధమైన అర్థము ఈ దినాన మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఇక్కడ సాక్ష్యాన్ని గురించి చూచినప్పుడు ఆదికాండము 21వ అధ్యాయము 30వ వచనములో ఈ సాక్ష్యాన్ని గురించి ఒక మాట మనము గ్రహిస్తూ ఉన్నాం. దయచేసి చదవండి. నేనే ఈ బావిని త్రవ్వించినందుకు నాకు సాక్షార్థంగా ఈ 7 గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకొనవలనని చెప్పాను. చూడండి, అబ్రహాము ఆ దేశపు రాజుతోటి అంటూ ఉన్నాడు, ఒక బావి నేను తవ్వాను, దానికి సాదృశ్యంగా ఈ 7 గొర్రె పిల్లల నీవు ఇక నేను దాటిపోవచ్చా? నా తరం దాటిపోవచ్చు, కానీ ఆ బావి అనేక కాలాలు గుర్తుండిపోతుంది. గుర్తుండిపోవడము సాక్ష్యానికి మూలం. ప్రతి దినము దేవుడు నీ జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటాడు. నీవు కన్నీళ్లు విడిచిన తరువాత దేవుడు అన్నకించి నీ జీవితంలో ఎన్నో కార్యాలు నీకు తెలియకుండానే
నీవు కొన్ని తెలుసుకుంటావు. తర్వాత కొన్ని తెలుసుకుంటావు. కొన్ని నీకు తెలియకుండానే నీకు రాబోయే ఆపద నీకు రాబోయే ఆపద చూడండి 3 భాగాలుగా కనపడుతుంది. ఒకటి నీవు ఆపద వచ్చిన తర్వాత ప్రార్థిస్తూ ఉన్నావు. అయ్యో! నాకు కష్టం కలిగిందయ్యా అని ఏడుస్తూ ఉన్నావు. అది కనిపించిన ఆపద. ఇంకో ఆపదుందే. ఆపద వస్తుంది అని ఎరిగి భయపడే క్రమం. వాళ్ళేం చేస్తారో, వీళ్ళేమంటారో, నాకేమవుతుందో ఏమి ఈ సందేహాలతో కూడింది. అయినా జాలిగల దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వాటిని తప్పిస్తూ ఉన్నాడు. ఇంకొకటుంది అసలైంది. నీకు తెలీదది. నీకేం జరగబోతుందో నీకు తెలీదు. కానీ ఉప్పెన లాంటి ఉపద్రవాలు, ఆకస్మికమైన ప్రళయాలు నీ మీదకు రాబోతూ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? అవి నీ మీదకు రాకుండానే ప్రక్కన నుంచి అలా తప్పించి వేస్తాడు. అదే మన దేవుడై ఉన్నాడు. నీ మీదకు రాకుండా అలాగునే తప్పిస్తూ ఉన్నవాడు. ఇదిగో అవన్నీ నీ జ్ఞాపకం. నీ జీవిత కాలమంతా నీవు వాటిని స్మరించుకుంటూ ఎంత గొప్ప దేవుడు నీవు జ్ఞాపకం పెట్టుకోవడము ఇందులో ప్రధానమైనది. ఆ రోజు అబ్రహాం అదే చేశాడు. ఈ బావిని నేను తవ్వాను, దానికి గుర్తుగా ఈ 7 గొర్రె పిల్లలు ఒక్కొక్క దినానికి, వారానికి 7 రోజులో ఒక్కొక్క గొర్రె, ఒక్కొక్క దినానికి సాక్ష్యం. ఆ గొర్రె పిల్ల రక్తము కలువరి సిలువలో యేసయ్య కార్చిన ఆ కలువరి గొర్రె పిల్లగా యేసు క్రీస్తు ఉండగా ఆ రక్తము ఒక్కొక్క దినము నీ బ్రతుకులు సాక్ష్యమై ఉండాలని దేవుడు అబ్రహాము ద్వారా తన కార్యమును జరిగించిన విధము చూడండి. 7 వారానికి 7 రోజుల్లో ఆ గొర్రె పిల్ల మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన ఎదురుగా కనపడుతూ ఉన్నాడు. నీలో ఉన్నవాడు నీతో ఉన్నవాడు. ఉదయము నుంచి మరో ఉదయము వరకు కూడా నీవు సాక్షివై ఉండాలి. ఆయన సొత్తుగా ఉండాలి. ఆయన రక్తము నీలో ప్రవాహించే ఆయన రక్తపు విలువ నీలో నాలో ఉండాలి. అప్పుడు కొన్ని మలినములు తగులుతూనే ఉంటాయి. మానవులము దిద్దుకోవలసి. అని అయ్యా నిన్న నేను పొరపాటు చేశాను. అది నిన్నటితో ఆగిపోవాలి. కానీ దాని ఫలితాలు ఎలా ఉంటాయో వాక్యం ఏమని తెలియచేస్తుందో చూడండి. ఒక రోజున ఇక్కడ ఆదికాండం 30వ అధ్యాయము 33 వచనం ఒక్కసారి చూడండి. ఈ న్యాయ ప్రవర్తనయే నీకు సాక్ష్యం. ఇక్కడ ఎవరు చెప్పాల్సిన పని లేదు. దేవుడు ఆకాశమందున్నాడు. నీ న్యాయ ప్రవర్తనకు ఒక సాక్షి ఉన్నాడు. చూడండి. ఇక మీదట నాకు రావాల్సిన జీతమును గూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు న్యాయ ప్రవర్తనయే నా మీద సాక్ష్యం పలుకుద్ది. కారణం ఏంటంటే సాక్షి అక్కడున్నాడట. యోబు గ్రంథం 15వ అధ్యాయము 16 నుంచి 19 వచనాలు ఒక్కసారి చదవండి. సాక్షి నువ్వు కాదో. చాలా మంది తెలియక మానవ సంబంధమైన సాక్షులను, శరీర రీతి సాక్షులను పట్టుకుని వచ్చి ఇక భగవంతుడి మీద లేక యేసయ్య మీద లేక లోక సంబంధంగా ప్రమాణాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎరగరు మన దేవుడు పరమందున్నాడు. ఆయనే మనకు సాక్షి అట. అంకుల్ యోబు ఒకసారి చెప్పరా? 15వ అధ్యాయము 6వ వచనము 19వ వచనము. నేను కాదు, నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి, నీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుచున్నవి. మొదట చెప్పిన ప్రతి మాట
అది మంచైనా సాక్ష్యముగా ఉంది, చెడైనా సాక్ష్యంగా ఉంది, లోక సంబంధమైన మాట సాక్ష్యముగా ఉంది. 19వ వచనానికి రా తల్లి. అన్యులతో సహవాసము చేయక తాము స్వాస్థ్యముగా పొందిన దేశంలో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధను నీకు తెలిపెదను. చూడండి ఎంత కమ్మని మాట అంటున్నాడు. లోకస్తులతో సహవాసము మొదట మానివి. అయ్యా ఉద్యోగం చేస్తున్నానయ్యా, వ్యాపారం చేస్తానయ్యా, ప్రాక్టీసులు చేస్తానా, నువ్వేమైనా చెయ్యి. సహవాసము వేరు, మెలకువగలిగి జీవించటం వేరు. నీకు స్నేహితులంటూ ఉంటే సహవాసము ప్రారంభమవుతుంది. సహవాసం అనేది ఎప్పుడుంటది? స్నేహంతోనే ఉంటది. చాలా మంది పెద్దలనే మాట, మా వాడు చెడిపోయాడండి. ఎందువల్ల? వాడితో సహవాసం చేసి చెడిపోయాడు. నీ బిడ్డలు, నీవు, నీ కుటుంబము ఏ సహవాసంలో ఉన్నారు? దేవుని ప్రజలు, పరిశుద్ధులు, దేవుని ప్రియులతో సహవాసమై ఉంటే ఆ సహవాసము నీ బిడ్డలను దేవుని దీవెనతో నింపుతుంది. ఈ రోజున దేవుని బిడ్డలే, వారి బిడ్డలే, వారి కుటుంబీకులే వీళ్ళతోనూ వాళ్ళతోనూ కలిపి సాంబారము వలె సహవాసాలు చేస్తూ బలహీనత పొందుతున్నారు. సాక్ష్యము వారట ఆ దినాన యేసు క్రీస్తు రాకడ తరువాత ఇదిగో అక్కడ మిగిలిన ఆ పరిస్థితులలో ఈ మూడింటిని బట్టి సాక్ష్యాలు. ఒకటి గొర్రె పిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును, తమ ప్రాణములను ప్రేమించిన వారు. ఒకటి రక్తము, సాక్ష్యము, ప్రాణం, మూడింటిని తెలియజేస్తూ ఉన్నాడు. చదువు తల్లి. అంకిల్ ప్రకటన చదవమంటారా? అంకిల్ యోబు గ్రంథము ఓకే అంకిల్. 19 అన్యులతో సహవాసము చేయక తాము స్వాస్థ్యముగా పొందిన దేశములో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధన నీకు తెలిపెదను. 16 ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకంలోనున్నాడు. నా పక్షం మాట వచ్చాడు. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు ఎక్కడ లేడా? కానీ పరలోకంలో. సాక్షులను పట్టుకొని అవి మానవ సంబంధంగా పలుకుతూ ఉంటారు. నీ చెప్పిన మాట నమ్మకం లేదా? ఫలానా వాళ్ళు సాక్షులు. నీవు నేను లోకములో అలాగే ఉన్నాం. కానీ అసలైన సాక్షి ఒక ఆయన ఉన్నాడట. ఆయన ఎక్కడున్నాడు? పరలోకంలో. చేస్తాడో తెలుసా? ఆయన ఏం చేస్తూ ఉన్నాడో తెలుసా? ఒక రోజు ఒక సంఘటన జరిగింది. ఒకరోజు జరిగింది. ఆ రోజు ఏమైందో చెప్పనా? ఆ రోజు అందరూ కూర్చొని, దేవుడు మమ్ములను పంపలేదా? మేము పరిశుద్ధులం కాలేదా? ఇప్పుడు ఇక మీతో మాకు పని లేదు. మీతో పాటు మేము పరిశుద్ధులమే అంటూ వారు వాద ప్రతివాదనలకు కొందరు దిగారు. అప్పుడు ఒక ఆయన అలా కూర్చొని వాళ్ళకి నమస్కారంగా పడిపోయాడు. వీళ్ళు నన్ను చంపేస్తారేమో. ఈ మాటలో ఉన్న సత్యాన్ని జాగ్రత్తగా మర్మాన్ని గుర్తించండి. ఈ సాక్ష్యము ఏ విధంగా నీ మీద పనిచేస్తుంది, ఏ విధంగా దేవుడు ఏర్పాటు చేశాడో, నీ నోటి మాటను ఎలా కప్పుకొని మెలకువగలిగి జీవించాలో, నీవు ఎలా జీవిస్తూ ఉన్నావో, నీకు కళ్ళెము పెట్టుకొనకుండా నీ ఇష్టానుసారముగా నీవు ప్రవర్తించినట్లయితే దాని మీద నేరారోపణ ఏ రీతిగా దేవుడు ఏర్పాటు చేయబోతూ ఉన్నాడో దేవుడు ఇక్కడ స్పష్టంగా బయలుదేరుతున్నాడు. నీవు ఎరుగవో
ఈ రోజున నీ ప్రార్థన చేసి ఉంటూ ఉన్నావు. నీ యొక్క వ్యధలను గురించి మొరపెడుతూ ఉన్నావు. అవి అంగీకరించబడతాయా లేదా అనే సత్యము నీవు గమనించక నీ నోటికి కళ్ళెము పెట్టుకొనక నీవింకను ఉన్నావేమో. ఈ దినమున వాక్య సత్యం ఒకటి పలుకుతూ ఉన్నాడు. ఏం జరిగిందో తెలుసా? అలాగే వాదాలు ప్రతివాదాలు అయిపోయినాయి. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో మోషే, అహరోనులారా ఒక్కసారి రండి, ఒక సాక్ష్యపు గుడారమును పెడుతూ ఉన్నాను. ప్రత్యక్ష గుడారము అనగా నా సన్నిధిలో నేను ఒక సాక్ష్యపు మందసాన్ని పెడుతూ ఉన్నాను. అది సాక్ష్యమునకు నా చెవి ఎగ్గుతూ ఉన్నాను. అది ఆత్మ సంబంధముగా చూచినప్పుడు పరిశుద్ధ ఆకాశమనబడిన రెండవ ఆకాశములో ఆయన సభ జరుగుతూ ఉన్నది. సమస్త శరీరుల యొక్క వివేచనను బట్టి, సమస్త జ్ఞానమును బట్టి, సమస్త వ్యధలను బట్టి వచ్చిన ప్రతి స్వరమును ఆయన పరిశుద్ధ ఆకాశమందు వింటూ అక్కడ ఆయన వింటూ ఉన్నాడు. సాక్షి పరమందున్నాడు. నీవు భూమి మీద ఉన్నావు. నీ మాటలు జాగ్రత్త. నోటికి కళ్ళెము పెట్టుకొన లేకపోతే ఆ రోజును గురించి విమర్శ ఏం జరుగుద్దు దేవుడు తెలియచేస్తున్నాడు. మోషే సర్వ సమాజము ఎదుట మోకరిల్లుతావా? వాళ్ళను చూసి భయపడుతూ ఉన్నావా? ఒక్కసారి ఇటు రండి. సర్వ సమాజాన్ని ఒక్కసారి పిలువు. కోరహు, దాతాను వీళ్ళందరినీ పిలువు. నేనొక ఆశ్చర్య కార్యాన్ని చేయబోతూ ఉన్నాను. ఏం చేస్తున్నానో చూడమని దేవుడు ఒక మాట తెలియచేస్తూ ఉన్నాడు. సంఖ్యాకాండము 17వ అధ్యాయము చూడండి. ఇక్కడే ఒక మాట చదివి మరలా మనం జాగ్రత్తగా కలిగి ఆలోచన చేద్దాం. 17వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిన ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్లి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చియుండెను. అది మిగిలిన కర్రలు చిగిర్చలేదు. వారి సాక్ష్యపు జీవితాన్ని దేవుడు ఏం జరిగిందో తెలుసా? మోషేతో అట్టుకున్నాడు. మోషే, సాక్ష్యపు గుడారం ఒకటి ఉన్నది, నా సన్నిధిలో సాక్ష్యం అది. నీ జీవితం అది, నీ హృదయము నా మందిరము, నా నివాస స్థలము. అదే ప్రత్యక్ష గుడారము. ఈ గుడారము నీ దేహమే, నీ హృదయమే, నీ జీవితమే. ఇందులో దేవుడు సాక్ష్యము నిమిత్తమై ఒక ప్రాంతాన్ని పెట్టాడు. దానిని సాక్ష్యము, సాక్ష్య గుడారం నీ దేహంలో కూడా ఉంది. దానిని నీవు నేను పలికే మాట ఏంటో తెలుసా? అదే సాక్షి అని పిలుస్తారు. ఏ సాక్షిది? మన సాక్షి. చూసారా? ఎప్పుడు ఇది ఏదేనులో అవసరం వల్ల. మరి కొంతమంది దాన్ని అంతరాత్మ అంటారు. నువ్వు ఎలా పిలిచినా ఒక సాక్షిని నీ హృదయంలో కూడా పెట్టాడు. నీవు చేసే ప్రతి పని, నీవు పలికే ప్రతి మాట నిష్కళంకమైనదై ఉండాలి, దేవునికి ఇష్టమైనదై ఉండాలి. ఎందుకంటే అక్కడ ఒక సాక్షి ఉన్నాడు. ఆ సాక్షి ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. ముగ్గురు ఉన్నారు. ముగ్గురులో నీ పక్షమున వ్యాజ్యమాడు వాడు, నీకు తప్పు ఒప్పులను తెలియచేవాడు, నీ పాపములను బట్టి ఆయన హెచ్చరించువాడు, నీకు సాక్షి అయిన వాడు, ఆదరణకర్త, నిన్ను ఆదరించువాడు. ముగ్గురు అక్కడ సాక్షులైతే మన సాక్ష్యమును గురించి వింటూ ఉన్నవాడు దేవుని ఆత్మ. ఆ రోజు ఏదేనులో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఈ మాటలు గుర్తించండి. ఏదేనులో ఉన్నప్పుడు అవసరం పడలా.
ఈ చెవి ఎప్పుడైతే ఇచ్చారో పాపం చేసి బయటకు పాపము ద్వారా వెళ్ళగొట్టబడ్డారు. ఈ వెళ్ళగొట్టబడ్డ క్షణంలో ముందే దేవుడు ఒక పాపము జరిగిన వెంటనే మనోనేత్రం అనేది అనగా మనస్సాక్షి అనేది లేక అంతరాత్మ అనేది అక్కడ తీర్చాడు. అంతకు హల్లెలూయా. ముందు ఉన్నా దాని పని అవసరం పడలా. ఎప్పుడైతే అది తెరవబడిందో ఇక పోండి, బతకండి భూమి మీద. అయితే నీలో ఉంచిన మనస్సాక్షిని బట్టి విమర్శనాత్మకముగా వెళ్ళవద్దు. నేను పరమందున్నాను, నేను పరమందున్నాను ఆనాడే పెట్టాడు. దాన్ని ఇక్కడ రుజువు చేస్తున్నాడు. అది ఎప్పుడో తెలుసా? ఎప్పుడంటే ఈ మోషే అహరోనులు అక్కడికి వచ్చారు. వీళ్ళు అక్కడికి వచ్చి సాగిల పడుతూ ఉన్నాడు. అయ్యా నేనేం చేశానయ్యా? దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు వాళ్ళ ముందు సాగిల పడుతూ ఉన్నావే, రా నీకు ఒక ఆశ్చర్యాన్ని చూపిస్తాను. ఈ కోరహు దాటానులు ఉన్నారు. ఇప్పుడు ఒక సంఘటన జరిగింది కాదు, అందులో ఉన్న సర్వసత్యము లేక మర్మము మనము జాగ్రత్తగా ఉందాం. ముందు రోజు అనగా ఈ రోజు అనుకోండి, కర్రలన్నీ మోషే లేవి గోత్రములో అహరోను పేరు మీద ఒక కర్ర చీటీ పెట్టి ఒక కర్ర కట్టు అక్కడ పెట్టు, మిగిలిన వాళ్ళవి అక్కడ పెట్టు, అందరి పేర్లు అందరి గోత్రాలకు చెందిన వాళ్ళవి పెట్టు. ఎక్కడ పెట్టాలో తెలుసా? సాక్షపు గుడారంలో సాక్షపు గుడారం, ప్రత్యక్ష గుడారం కాదు. సాక్షపు గుడారం. ఈ సాక్ష్యపు గుడారమే ఇందాక గమనించాము, అంతరాత్మ లేక మనస్సాక్షి. అక్కడ ఆ మనస్సాక్షి ప్రతి దానిని రాస్తూ లెక్కిస్తుంటది. నువ్వు చేసే ప్రతి పని కౌంట్ అవుతుంటది. మనస్సాక్షి ద్వారా నీ హెచ్చరికలు మంచి చెడు ఉంటది. ఆత్మ సంబంధంగా చూస్తే, శరీర సంబంధంగా నీవు గమనించాలి అని అక్కడ పెట్టమన్నాడు. అక్కడ పెట్టగానే అది ఆ రాత్రి సమయములో, ఆ సాయంకాల సమయములో వారికి దేవుడు పరిశీలన ప్రారంభించాడు. ముందు రోజేమో అంటే ఆ రోజు పగటి పూట వారి వాద ప్రతివాదనలు, వారి క్రియలు, ఆ కర్ర నీవే, ఆ కర్ర నీవే. నీ నోటి మాట, హృదయ ధ్యానము, తలంపులు, ఆలోచనలు, పరుగులు, ప్రయాసలన్నీ ఆ పగటి పూట చేసినవన్నీ ఆ సాయంకాల సమయానికి వచ్చేసరికి ఆ ప్రత్యక్ష గుడారములో పరిశీలన అనగా దేవుడు పరిశీలిస్తూ ఉంటాడు. దేవుడు దర్శిస్తూ ఉంటాడు. రాత్రి వేళ సాయంకాల సమయము నుండి మరుసటి ఉదయం వరకు ఈ పగలు చేసిన ఈ పనులను దర్శిస్తాడు. అది తెలియజేయడానికి దేవుడు దీన్ని మన ముందు ఉంచాడు. తరువాత ఉదయాన్నే వెళ్ళి చూశారు. మరునాడు వెళ్ళి చూడగానే మోషే కర్ర అనగా మోషే అహరోను కర్రను తెచ్చి పెట్టాడు కదా. ఈ అహరోను కర్ర చిగురించింది, పువ్వులు పూసి ఎండిపోయాయి. ఈ మాట ఎప్పుడైనా గమనించారు కదా? దీని భావం చూసారా? ఆ రోజు కూడా అదే జరిగింది, ఇంకా విపులంగా. ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనము, ఎప్పుడైతే ఆదాము పాపము చేసి ఉన్నారో, ఎప్పుడైతే అది పగలకు సాదృశ్యం, పాపము, అపవిత్రత, లోక సంబంధమైన లేక దైవ సంబంధమైన ఏది నీవు చేస్తూ ఉంటావో అవన్నీ పగలో, లోక సంబంధముగా నీవు జీవించిన తర్వాత ఇక సాయంకాల సమయము, రాత్రి, అర్ధరాత్రి వేకు వరకు ఆయన పరీక్ష ప్రారంభమైంది. నీవు చేసిన తర్వాత
ఏం జరిగిందో చూడండి. చల్లపూట. చల్లపూటను ఆ! ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనిను అందుకు అతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినెను. చూడండి, చల్లపూట అంటే సాయంకాలం ఇక ప్రారంభమైంది. వాళ్ళు నిద్రిస్తూ ఉన్న సమయము. కానీ గడగడ గడ నిద్ర ప్రశాంతంగా పోలేక వణుకుతున్నారు. అందుకనే ఈ మాటను బట్టి కీర్తనలు 17వ అధ్యాయము కీర్తనలు 17 3 చరణాలు చదవండి. మీరు ఈ మాటలన్నీ క్రోడీకరించాక అప్పుడు మనకి వివరణ తెలుస్తుంది. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. చూడండి, నీకు ఏ దూరాలను ఎప్పుడట ఆయన పరిశీలన చేసింది? రాత్రి వేళ. అంటే పగటి పూట నీవు నీ ఇష్టానుసారంగా కళ్ళెము వేసుకోకపోతే ఆయన నీవు చెప్పేసి నీ క్రియ జరిగించి నీ అపవిత్రతలలో నీ లోక సంబంధమైన వాటిలో జరిగించిన తరువాతట రాత్రి వేళ ఆయన నన్ను దర్శించి పరిశోధన చేస్తూ ఉన్నాడు. నీ హృదయమును పరిశీలన చేస్తూ ఉన్నాడు. నీ నోటి మాటను పరిశోధన చేస్తూ ఉన్నాడు. అందుకు ఆయన పరమందు ఉన్నాడు. ఆయన పరిశుద్ధ ఆకాశమందు ఆయన సభలో కూర్చొని ఉన్నాడు. నీ మాటలను రాత్రి సమయమందు ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఆయన సాక్షి అయి ఇప్పుడు ఆ రాత్రంతా నీ హృదయాన్ని పరిశోధన చేసిన తరువాత ఉదయాన్నే నీవు తిరిగి మర్నాడు నీ సమస్యను నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు. అయ్యో, రాత్రి ఇంకా తగ్గలేదు. ఎందుకు తగ్గుద్ది? కారణం ఏంటి? ఆలోచన చేసావా? కారణం ఏంటి? ఎంతకాలము నీ కుటుంబం ఇంకా వెలిగించబడటం లేదు? కారణం కళ్ళెం. ఈ రోజు చేసింది ఈ రోజే కాదో, రాత్రి పరిశీలన చేస్తాడు. ఈ రోజు చేసింది ఈ రోజు కాదో, సాయంకాల చల్లని సమయం. ఆ రోజు ఆదాము చెప్పేసిన తరువాత నోటి మాటయే అతనికి సాక్ష్యమైపోయింది. తిన్నందువలన కాదు, అడిగి తింటే కాదనే దేవుడు కాదు. తిన్నాకైనా సరే అయ్యా తిన్నాను క్షమించమంటే సరిపోయేది. కానీ ఇక తరువాత కార్యక్రమం దాటవేసేది. ఆ దాటవేసే ప్రతి దానికి మనస్సాక్షి అనేది అతనిలో పెట్టి ఇక పంపాడు. ఇక సమస్త భూ నివాసులకు ఇది స్థిరపరిచాను. ఈ రోజున నీవు నేను కూడా అదే సాక్ష్యం. సాక్ష్యం సాక్ష్యం అయినట్టు ఉన్నాడు. ఇదిగో నీవు ఈ రోజు ఎలా ఉన్నావో అది రేపటికి ఫలితం ఇస్తూ ఉంది. ఈ రోజు అన్న మాటను నేను రాత్రి వేళ దర్శిస్తాను. కీర్తనలు 19:2 అంటున్నాడు, పగటికి పగలు రాత్రికి రాత్రి. రెండు రకాలుగా ఉంది. పగటికి పగలట బోధ చేయించండి. దేవుడు తన మాటలను ప్రకటిస్తున్నాడు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. పగలు 12 గంటలు నీకు దేవుని స్వరము వినబడడం లేదా? నోటికి కళ్ళెం లేదా? నీ బిడ్డలు ఏమైపోతారనే భయం లేదా? నీ హృదయంలో దుఃఖము రావడం లేదా? ఈ ఉదయ సమయములో ఇదిగో నా నోటి మాటను నేను జాగ్రత్త పరుచుకొనలేకపోతే నేనేమైపోతానో, అది రాత్రి సమయములో అది చీకటి వచ్చే ఘడియలు రాబోతూ ఉన్నాయి. అది నా బిడ్డల మీద ప్రయోగము చేయబోతూ ఉన్నది. రాత్రి దేవుడు నన్ను పరిశోధన చేస్తాడు. మరుసటి దినమున నా బిడ్డలకు రాబోయే వ్యాపద గొప్పది అని భయం లేదా? ఏదొస్తే అదేనా? ఎంత మాట పడితే అంత మాటేనా? కళ్ళలాడే హృదయమేనా? హృదయ తలంపులలో నోటి మాటలను బట్టి కదా హృదయములో నుంచి వస్తూ ఉన్నదంటూ ఉన్నాడు. ఈ రోజున ఎన్ని కుటుంబాలలో లేయో చూడు. నోటిని కాచుకో, హృదయాన్ని మూయబడిన ఉద్యానముగా దాచుకో. అప్పుడు పగలు పగటికి బోధ చేస్తుంది.
బోధ దేవుని మాట అయి ఉంది, అదే సాక్ష్యమై ఉన్నది. సాక్షి ఆకాశమందున్నాడు, ఆయన వినువాడై ఉన్నాడు. ఆయన వినున్నప్పుడు నీ నోటి మాటను బట్టే నీకు తెలియపరుస్తూ ఉంది. రాత్రి వేళ ఆయన వస్తూ ఉన్నాడు, రాత్రి సమయము ఆయన వస్తూ ఉన్నాడు. నిన్ను ప్రకాశమును, వెలుగును, చీకటిని ఆయన చూస్తూ ఉన్నాడు. వెలుగును చీకటిని వేరు చేస్తూ ఉన్నాడు. కీర్తన 19:2 మరలా చదువు తల్లి. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. చూడండి, రాత్రి పగులేమో బోధ చేస్తుంది, రాత్రి జ్ఞానము తెలుపుతుంది. నీవు నేను గుర్తించాలని దేవుడు మోషే ద్వారా, అహరోను ద్వారా పెడుతూ ఉన్నాడు. ఒక కర్ర, నీవే ఆ కర్ర, నీ హృదయమే, నీ ఆలోచనలే, నీ పరుగులే ఈ కర్ర అంటే. అయ్యా, చాలా మంది పెద్దలు అంటారు, ఏందో సన్నబడిపోయాడు, కట్టిలాగయ్యాడు. ఎలాగయ్యాడట? కట్టెలా కట్టిలాగయ్యాడు. అంటే ఏంటి? ఈ కర్ర ఈ దేహమే. కర్ర ఎట్టుంటదో నీ దేహం కూడా అట్నే ఉంటది. కర్రకి చిగుర్లు ఎట్టుంటాయో, కొమ్మలు, రెమ్మలు, నీ చేతులు కాళ్ళు కూడా రెమ్మలాగా. కర్రలాగయ్యాడయ్యా మనిషి, కట్టయిపోయాడయ్యా, సిక్కిపోయాడు. అంటే కర్ర నరుడితో పోలిస్తున్నాడు. మనం, నీ కర్ర నేల మీద వేయి, నీ కర్ర నేల మీద వేయి, అది ఎలా ఉందో పరిశీలించి. ఈ భూమి మీద ఈ కర్ర ఉంటుంది. ఆనాడు మోషేతో పలుకుతూ ఉన్నాడు, దేవుని మహిమాంతముగా ఉండవలసిన వాడు నీవు క్రీస్తుని గురించి మాత్రమే జీవించాలి. ఆయన రక్తము నీలో ఉండాలి. అదుగో ఆ దినమును ప్రతి గడియ ఆయన చూస్తూ ఉన్నాడు. సాక్ష్యము, సాక్షి పరమందు ఉన్నాడని తెలియజేయడానికి ఆనాడు మోషే అహరోనుల విషయంలో కాదు, నేడు కూడా సాక్షాత్తం పెడుతూ ఉన్నాడు. నువ్వు ఈరోజు ఎలా జీవించావో లెక్కించబడుతుంది. అది రాత్రి వేళ పరిశోధన జరుగుతూ ఉన్నదే. తర్వాత దినమున దాని ఫలితము నువ్వు చూస్తూ ఉన్నావు. సమాధానము, శాంతి, కృపా, కనికరములను చూస్తావా? ఎండిపోయిన జీవితము ఆ దినమున చూస్తూ ఉన్నావా? ఎన్ని దినాలు, ఎంత కాలము నీ కుటుంబంలో ఉంటావు? దేవుడు హెచ్చరిక చేస్తూ తెలియపరుస్తున్నాడు. ప్రియ దైవ జనమా, ఆ రోజు కూడా అంతే. మొలపెతరుడు మొదటి పగటి సమయములో బలహీనత, ఏదేనులో చీకటి లేదో పగటి సమయము బలహీనత, చల్లపూట విశ్రాంతి సమయము, నిద్ర సమయం. పరిశోధన ప్రారంభమైంది. సంచరిస్తూ ఉన్నాడట దేవుడు. ఏదేను అనబడే నీ యొక్క హృదయాంతరంగాలలో ఆయన మహిమలో సంచరిస్తూ ఉన్నాడు. నీ తలంపులలో ఆయన సంచరించువాడు. నీ తలంపులలో ఆయన కదులాడుతూ ఉన్నాడు. నువ్వు గుర్తించు, నీలో ఆయన ఉన్నాడు. నీవు దేవుని మందిరం, కదలాడుచు ఉన్నాడు. అడుగడుగునా నీ తలంపులలో ఆయన కదలాడ, అడుగడుగునా నీ తలంపులలో ఆయన కదలాడుతూ ఉన్నప్పుడు, ఆయన మాటలు కదలాడుతూ ఉన్నప్పుడు, ఆయన నీలో సంచారము చేస్తూ ఉన్నప్పుడు, ఇక నీ నోటికి, హృదయానికి లోకము కళ్ళెవేయబడాలి, చిగురించాలి. అది రేపు, ఎల్లుండి 1000 తరాల వరకు దీవెనకు పాత్రమైనదై వెలుగును పొందాలి. దేవుడు అది తెలియచేయడానికి ఇదిగో తామిచ్చిన సాక్ష్యము. అప్పుడు నోటి నుండి వచ్చిన ప్రతి మాట చక్కని అనే ఆనందము, అది మనలో విశ్వాసము పెంచుతుంది. సాక్ష్యము వేరు, వాక్యము వేరు, దర్శనము వేరు. దేని క్రమము దానిది. చెట్టుకు అనేక కొమ్మలున్నట్లు అవి శాఖలుగా విస్తరించి నీవు బలపడాలని, నీవు నేను ఆనందించాలని, పరిశుద్ధాత్మలో కట్టబడాలని, సువాసనల పరిమళము వెదజల్లాలని దేవుని చిత్తమై ఉన్నది. మరి మధ్యలో గురువు రా, అది పరిశీలించబడ్డ క్షణాన ఆ మర్నాడు అది వికసిస్తూ ఉందా లేదా? దేవుడు ఈ దినాన నిన్ను నన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. మనమైతే
ఈ గ్రూపులో ఉన్న ప్రతి విజ్ఞానమైతే ఆయన సువాసనాలలో కట్టబడుతుంది. వ్యర్థమైన ప్రతి మూలము పారద్రోసుకుంటూ పరిశుద్ధాత్మలో కట్టబడుతున్నామని నమ్ముతూ ఆ రీతిగా కొనసాగుదాం. దేవుడి మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరి యొక్క రక్తము యొక్క స్థితిగతులను కూడా, అనగా ప్రాణము యొక్క స్థితిగతులను 3వ మాటగా మనం ధ్యానించుకుందాం. ఆమేన్. ఆమేన్. మన రాకడకు సిద్ధపరచును గాక.